Hello everyone, welcome to our YouTube channel Learn with Lakineni. So మనం C ప్రోగ్రామింగ్ ని తెలుగులో నేర్చుకుంటున్నాం ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. సో ఈ వీడియోస్ వినడం వల్ల మీకు C ప్రోగ్రామింగ్ మీద గట్టి అవగాహన వస్తుంది. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా మీకు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మనం ఫండమెంటల్స్ ఆఫ్ C ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నాం. ఎందుకంటే మనకు ఫండమెంటల్స్ ఎంత బాగా తెలిస్తే మనకి అంత బాగా సి అర్థమవుతుంది. ఎందుకంటే ఇనీషియల్ గా మనం ప్రోగ్రామింగ్ వరల్డ్ లోకి సి ప్రోగ్రామింగ్ తో మనం ఎంటర్ అవుతున్నాం. సో అందువల్ల ప్రతి విషయం మనకి క్లీన్ గా నీట్ గా తెలియాలి. సో అందుకోసం ప్రతి విషయాన్ని కూడా మనం వీడియో చేయడం జరుగుతుంది. ఈ రోజు ఈ వీడియోలోని కంపైలేషన్ ప్రాసెస్ అంటే ఏమిటి, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ కంపైలేషన్, హౌ యువర్ హైయర్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ ఏ లోవర్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇది మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో బిఫోర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లర్న్ విత్ లకినేని. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ కూడా మీకు తెలుస్తుందండి. ఈ వీడియోలో మనం కంపైలేషన్ ప్రాసెస్ చూద్దాం. అసలు కంపైలేషన్ అంటే ఏంటి, కంపైలర్ అంటే ఏంటి, అసలు ఒక ప్రోగ్రామ్ ని కంపైలర్ ఏం చేస్తుంది, హౌ ఏ కంపైలర్ ఇస్ కన్వర్టింగ్ ద హయ్యర్ లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ ఏ లోవర్ లెవెల్ లాంగ్వేజ్. సో యూజువల్ గా మనం ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు ప్రోగ్రామ్ రాసిన తర్వాత మనం కంపైల్ చేస్తామండి. అసలు కంపైలేషన్ అంటే అర్థం ఏంటి, మనం రాసే ప్రోగ్రామ్ అనేది హయ్యర్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రాస్తాం. హయ్యర్ లెవెల్ ప్రోగ్రామింగ్ అనేది ఓన్లీ యూజర్స్ కి మాత్రమే అర్థమవుతుంది. అంటే హయ్యర్ లెవెల్ ప్రోగ్రామింగ్ అనేది ఒక ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ లాంటిది. యూజర్ కి అర్థమవడం కోసం, ప్రోగ్రామర్ కి అర్థమవడం కోసం ఒక ఇంగ్లీష్ లాంటి లాంగ్వేజ్ ని క్రియేట్ చేశారు. దట్ ఈస్ హయ్యర్ లెవెల్ లాంగ్వేజ్. దట్ హయ్యర్ లెవెల్ లాంగ్వేజ్ కెనాట్ బి అండర్స్టాండ్ బై మిషన్. మిషన్ కి మనం రాసే హయ్యర్ లెవెల్ లాంగ్వేజ్ అర్థమవుతుంది. సో దాన్ని హయ్యర్ లెవెల్ లాంగ్వేజ్ ఏమంటాము, సోర్స్ కోడ్ అంటాం. సో మనం రాసే సోర్స్ కోడ్ ని ఆబ్జెక్ట్ కోడ్ కింద మార్చాలి. ఆబ్జెక్ట్ కోడ్ అంటే ఏంటి, మిషన్ కి అర్థమయ్యే కోడ్ కింద మనం మార్చాలి. దాన్ని మిషన్ కోడ్, ఆబ్జెక్ట్ కోడ్ అంటాం. ఏ లాంగ్వేజ్ లోనైనా కూడా కంపైలేషన్ ప్రాసెస్ అంటే ఇదే. కంపైలేషన్ ప్రాసెస్ మీన్స్ కన్వర్టింగ్ ద సోర్స్ కోడ్ ఇంటూ ఆబ్జెక్ట్ కోడ్. ఇది మనం చేయాలి అంటే we can do this job with the help of only compiler. Compiler can only does this job. That means ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి దాని ఓన్ కంపైలర్ ఉంటుంది. కంపైలర్ అన్నది ఆ లాంగ్వేజ్ ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కింద మారుస్తుంది. అసలు కంపైలేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాసిన సోర్స్ కోడ్ లో ఎటువంటి ఎర్రర్స్ ఉండకూడదు. అంటే కంపైలర్, ద ఫస్ట్ డ్యూటీ ఆఫ్ కంపైలర్ ఈస్ ఇట్ చెక్స్ whether the source code is error free and if it doesn't have any syntactical errors or structural errors, and that means if the code is error free then only compiler will create the object code. If you have any errors in the program, your source code cannot be converted into object code. అంటే మనం మన సోర్స్ కోడ్ లో ఎర్రర్స్ ఉంటే ఆ ఎర్రర్స్ ని మనం క్లియర్ చేసే వరకు నీ సోర్స్ కోడ్ అనేది ఆబ్జెక్ట్ కోడ్ కింద మారదు. అంటే ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఏ కంపైలర్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ చెక్స్ వెదర్ అవర్ ప్రోగ్రామ్ ఈజ్ సింటాక్టికల్లీ, స్ట్రక్చరల్లీ కరెక్ట్ ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ ది ఎర్రర్స్ దెన్ ఓన్లీ యువర్ కంపైలర్ విల్ జనరేట్ ద ఆబ్జెక్ట్ కోడ్. సో ఈ కంపైలేషన్ ప్రాసెస్ అనేది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడా మనం ఒకలాగే చెప్తాం, కన్వర్టింగ్ ద సోర్స్ కోడ్ ఇంటూ ఆబ్జెక్ట్ కోడ్. సో కాకపోతే కంపైలేషన్ స్టార్ట్ అవ్వాలి అంటే కంపైలర్ అనేది నీ సోర్స్ కోడ్ యాజ్ పర్ ద సింటెక్స్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఉన్నదాలే చెక్ చేస్తుంది. ఒక సింటెక్స్ ప్రకారం ఎక్కడ ఎర్రర్స్ లేకపోతే షూర్ గా అవర్ సోర్స్ కోడ్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఆబ్జెక్ట్ కోడ్. ఓకే, ఇప్పుడు మన సి లాంగ్వేజ్ కి వచ్చేసరికి సి కంపైలేషన్ ప్రాసెస్ converts the source code. It takes the source code as an input. For the compiler, what is the input? Your source code is the input. And it converts into
ఆబ్జెక్ట్ కోడ్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ మిషన్ కోడ్. అంటే మనం ఇచ్చిన సోర్స్ కోడ్ ని తీసుకొని ఆబ్జెక్ట్ కోడ్ ఆర్ మిషన్ కోడ్ కింద మారుస్తుంది. సి లాంగ్వేజ్ లోని కంపైలేషన్ ప్రాసెస్ అనేది 4 స్టెప్స్ లో జరుగుతుందండి. ద కంపైలేషన్ ప్రాసెస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 స్టెప్స్. వన్ ఈస్ ప్రీ ప్రాసెసింగ్, సెకండ్ వన్ ఈస్ కంపైలింగ్, అండ్ థర్డ్ వన్ ఈస్ అసెంబ్లింగ్, అండ్ ఫోర్త్ వన్ ఈస్ లింకింగ్. అంటే మనం రాసిన ప్రోగ్రామ్ అనేది ఆబ్జెక్ట్ కోడ్ కింద మారడానికి 4 స్టెప్స్ ప్రొసీజర్ ఉంది. ఫస్ట్ స్టెప్ లోని ప్రీ ప్రాసెసింగ్ జరుగుతుందండి, సెకండ్ స్టెప్ లోని కంపైలింగ్ జరుగుతుందండి, థర్డ్ స్టెప్ లో అసెంబ్లింగ్, అండ్ ఫోర్త్ స్టెప్ లో మీకు లింకింగ్ జరుగుతుంది. సో ఇలాగా మన సి ప్రోగ్రామింగ్ లో మనం రాసిన సోర్స్ కోడ్ అనేది ఆబ్జెక్ట్ కోడ్ కింద మారడానికి ఇది ప్రొసీజర్. సపోజ్ ఇఫ్ యు సీ ద డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్, here this is the source code. Let us suppose I have written a program in C language. That is my source code. Now I have given the source code to the compiler. This is the compiler. The process is called as compilation, but you are giving the source code to the compiler. ఇప్పుడు సోర్స్ కోడ్ ఇచ్చిన తర్వాత కంపైలేషన్ అయిన తర్వాత వాట్ యు ఆర్ క్రియేటింగ్, దిస్ ఈస్ ఎ మిషన్ కోడ్. దట్ మీన్స్ యు హావ్ టేకెన్ ఎ సోర్స్ కోడ్, యువర్ కంపైలర్ కన్వర్ట్స్ ద సోర్స్ కోడ్ ఇంటూ ద మిషన్ కోడ్. దట్ ఈస్ నథింగ్ బట్ zeros and ones that we cannot understand. This code can be understand by only machines. These instructions and this code, binary code, can be understand by machine only. Suppose if you see here, this is our C program. Hash include stdio.h main printf hello. You want to print hello and return 0. Now you are submitting this program to the compiler. This is the compiler. After submitting this program to the compiler, compiler clearly converts this into executable code, that is machine code. So clearly your source code is converted to a machine executable code. ఇది మనకి ఏ కంపైలేషన్ ప్రాసెస్ అయినా కూడా, ఏ కంపైలర్ అయినా కూడా ఇదే చేస్తుందండి. సి కంపైలర్స్కి వచ్చేసరికి సోర్స్ కోడ్ తీసుకొని ఎగ్జిక్యూటబుల్ కోడ్ కింద మారుస్తుంది. ఎగ్జిక్యూటబుల్ కోడ్ మీన్స్ యువర్ మిషన్ కోడ్. మనం ఇప్పుడు అనుకున్నట్టు కంపైలేషన్ ప్రాసెస్ అనేది 4 స్టెప్స్ లో జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏమంటాము, ప్రీ ప్రాసెసింగ్ అంటాం, దాన్నే ప్రీ ప్రాసెసర్ అంటాం. కంపైలింగ్, ద సెకండ్ స్టెప్ ఈస్ కంపైలర్. థర్డ్ వన్ ఈస్ అసెంబ్లింగ్, దిస్ ఇస్ కాల్డ్ as అసెంబ్లర్. అండ్ ఫోర్త్ వన్ ఈస్ లింకింగ్, సో లింకర్. ప్రీ ప్రాసెసర్, కంపైలర్, అసెంబ్లర్, లింకర్, దీస్ ఆర్ ది టూల్స్ in order to convert your source code into destination code called machine code or object code. అంటే మన మిషన్ కోడ్ కింద ఆబ్జెక్ట్ కోడ్ కింద మార్చడానికి సెవరల్ స్టెప్స్ లో రకరకాల టూల్స్ అనేవి మనకి హెల్ప్ అవుతుంటాయి. ఫస్ట్ లోని ప్రీ ప్రాసెసర్ టూల్ ఉపయోగపడుతుంది, నెక్స్ట్ స్టెప్ లో కంపైలర్ టూల్ ఉపయోగపడుతుంది, థర్డ్ స్టెప్ లో అసెంబ్లర్ ఉపయోగపడుతుంది, అండ్ ఫోర్త్ స్టెప్ లోని లింకర్. ఈ 4 కలిపి మనం కంపైలర్ అంటాం. విల్ కాల్ ఆల్ దీస్ 4 యాజ్ ఎ కంపైలేషన్ ప్రాసెస్. This is what compiler is doing. Compiler is doing 4-step process. This is a 4-step process. 4-step process. అంటే మనం రాసిన ప్రతి ప్రోగ్రామ్ కూడా కంపైల్ జరుగుతున్నప్పుడు ఈ 4 స్టెప్స్ ఆటోమేటిక్ గా జరిగిపోతాయండి. మనం ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ మనం ఎప్పుడైతే మనం కంపైలర్కి ఇచ్చాం మన సోర్స్ కోడ్ ని, ఆటోమేటిక్ గా ఈ 4 ప్రాసెస్లు జరిగిపోయి మనకి సోర్స్ కోడ్ అనే ఆ సోర్స్ కోడ్ నుండి మిషన్ కోడ్ కింద అంటే ఆబ్జెక్ట్ కోడ్ కింద ఆటోమేటిక్ గా కన్వర్ట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద కంపైలేషన్ ప్రాసెస్ ఫర్ ఎనీ సి ప్రోగ్రామింగ్. నౌ వీ విల్ గో ఇన్ డీటెయిల్ అబౌట్ ఈచ్ ప్రాసెస్. వాట్ ఈస్ ఎ ప్రీ ప్రాసెసర్, వాట్ ఈస్ ఎ కంపైలర్, వాట్ ఈస్ ఎ అసెంబ్లర్, వాట్ ఈస్ ఎ లింకర్. ఈ 4 గురించి కూడా మనం ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. మన ఫస్ట్ స్టెప్ కంపైలేషన్ లోని ప్రీ ప్రాసెసర్. ఈ ప్రీ ప్రాసెసింగ్ లో ఏం జరుగుతుంది అంటే, మనం ఏదైతే సోర్స్ కోడ్ రాస్తున్నామో ఆ సోర్స్ కోడ్ ని మనం ప్రీ ప్రాసెసింగ్ ఇస్తున్నాం. దట్ మీన్స్ ప్రీ ప్రాసెసర్ కి ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత ఆ సోర్స్ కోడ్ ఫైల్ అనేది .c ఫైల్, అదే మనం సిలో రాసిన సోర్స్ కోడ్ ఫైల్ దేంతో సేవ్ చేస్తున్నాం. సపోజ్ మనం ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ రాస్తాం. సపోజ్ ఐ హావ్ రిటన్ ఎ ప్రోగ్రామ్. సపోజ్ హ్యాష్ include std io.h. Here main, here I am printing printf hello c. This is my first program. Now I am saving this file. This is my source file.
So this file I'm saving with, suppose, hello.c. hello.c. So this is my file extension. I am saving my C file with an extension .c. This file I am submitting to preprocessor. I am submitting to the tool called preprocessor. So what preprocessor is doing? Preprocessor is expanding our source code. That means this source code is first passed to the preprocessor, and then the preprocessor expands this code. After expanding the code, the expanded code is passed to the compiler. So here what it is doing, preprocessor, line starts with the hash are interpreted by the preprocessor. Suppose here we are asking to include hash include stdio.h. This directive will be included to this program. That means this is your actual program, and this directive is including to your program. So that is what happening. And removal of comments from the source code. Suppose if you write any comments in the program, those comments will be removed by the preprocessor. And expansion of macros. This macros I will discuss in detail in the future videos. Here we will write some macros in the outside of the program. So those macros will be replaced in the program. So that is one other way of expansion. And also expansion of included files. So what are the files you are including? Those files will be included in your program. Like that, even though you are writing just few lines of program, but remaining things will be added to your program and makes expansion of the program. So that expanded code will be sent to the next phase called as compiler. So that compiler will do the remaining things. So that is what happening in the first phase, that is preprocessor. Initially, our source code program we are saving with hello.c. This we are sending to preprocessor. After expanding, this file will be changed to hello. After expansion, the file will be saved in the form of, will be converted in the form of hello.i. This hello.i file we are sending to the compiler. In the compilation phase, the compiler, so the second phase of the compilation is compilation. Here what we are doing, whatever the expanded code is generated by the preprocessor will be passed to the compiler. What is the extended code? Here the preprocessor created a file called hello.i. This file we are sending to the compiler. What compiler is doing? Compiler ఏం చేస్తుందండి? Compiler converts the code into assembly code. సో మనం కంపైలర్ సబ్మిట్ చేసిన hello.c అనే దాన్ని అసెంబ్లర్ కోడ్ కింద మారుస్తుంది. దట్ మీన్స్ అసెంబ్లీ కోడ్ కింద మారుస్తుంది. సో అంటే అర్థం ఏంటి? ద ప్రీ ప్రాసెసర్ కోడ్ ఈజ్ ట్రాన్స్లేటెడ్ టు అసెంబ్లీ ఇన్స్ట్రక్షన్స్ కింద మారుస్తుంది. ఎప్పుడు మారుస్తుందండి? మన కోడ్ లో ఎటువంటి సింటాక్స్ ఎర్రర్స్ లేకపోతే అప్పుడు మనం ఏదైతే ప్రీ ప్రాసెసర్ క్రియేట్ చేసిందో hello.i, ఈ hello.i ని అసెంబ్లీ ఇన్స్ట్రక్షన్స్ కింద మారుస్తుంది. దట్ మీన్స్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంటర్మీడియట్ కోడ్, దట్ ఈస్ అసెంబ్లీ లాంగ్వేజ్. సో ఆఫ్టర్ దట్ ఏమవుతుంది? దేర్ఫోర్ ద ప్రీ ప్రాసెసర్ కోడ్ గివెన్ విత్ ది ప్రీ ప్రాసెసర్ టు ద కంపైలర్ ఈస్ దెన్ కన్వర్టెడ్ టు అసెంబ్లీ కోడ్ బై ద కంపైలర్, విచ్ ఈస్ దెన్ పాస్డ్ టు ద అసెంబ్లర్. కంపైలర్ కంపైల్ చేసి క్రియేట్ చేసిన అసెంబ్లీ కోడ్ ని అసెంబ్లర్ కి పంపిస్తాం నెక్స్ట్ ఫేజ్ లో. సో హియర్ కంపైలర్ కి వచ్చిన ఫైల్ నేమ్ ఏంటి? .i ఫైల్ వచ్చింది ఎక్స్టెన్షన్ తోటి. కంపైలర్ క్రియేట్ చేసిన తర్వాత పంపించిన ఫైల్ ఏంటి? .s. అంటే ఇక్కడ మనం hello.c ని మనం క్రియేట్ చేస్తాం. ప్రీ ప్రాసెసర్ లో పంపిస్తే ప్రీ ప్రాసెసర్ hello.i ని క్రియేట్ చేసింది. ఈ hello.i ని కంపైలర్ పంపిస్తే కంపైలర్ అసెంబ్లీ లాంగ్వేజ్ క్రియేట్ చేసింది. ఆ కోడ్ ఏ ఎక్స్టెన్షన్ తో సేవ్ అయిందంటే hello.s తో ఆ ఎక్స్టెన్షన్ తో సేవ్ అయింది.
దిస్ ఫైల్ వీఆర్ సెండింగ్ టు అసెంబ్లర్. దీన్ని మనం అసెంబ్లర్ లోకి పంపిస్తున్నాం. మనం పంపించిన ఈ అసెంబ్లర్, సో మనం అసెంబ్లర్ కు వస్తున్న ఫైల్ ఏంటి? hello.s. దిస్ ఫైల్ వీఆర్ సెండింగ్ టు ద అసెంబ్లర్. అసెంబ్లర్ ఏం చేస్తుందండి? ఈ ఫైల్ ని ఆబ్జెక్ట్ కోడ్ కింద మారుస్తుంది. వాట్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ కోడ్? ఏ కోడ్ విచ్ ఈస్ అండర్స్టాండ్ బై ది మిషన్. ఆబ్జెక్ట్ కోడ్ కింద పంపిస్తుంది. అంటే ఇన్ దిస్ స్టెప్ ద అసెంబ్లర్ కన్వర్ట్స్ ద అసెంబ్లీ కోడ్ దట్ ఇట్ గెట్స్ ఫ్రమ్ ది కంపైలర్ ఇంటూ ఆబ్జెక్ట్ కోడ్. అంటే కంపైలర్ నుంచి వచ్చిన అసెంబ్లీ కోడ్ ని ఇది ఆబ్జెక్ట్ కోడ్ కింద మారుస్తుంది. సో ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఫైల్ ఈస్ కాల్డ్ as .obj. Here the file will be converted to hello.obj. obj means object file. So like that, initially we have created hello.c file create చేస్తాం. ఆ తర్వాత hello.i ఫైల్ కింద మారింది. ఆ తర్వాత hello.s ఫైల్ కింద మారింది. ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఫైల్ కింద మారింది hello.obj. So the assembler code is converted into object code by using an assembler. So what is the task of assembler? Assembler ఏం చేస్తుందండి? మనం క్రియేట్ చేసిన అసెంబ్లీ కోడ్ ని ఆబ్జెక్ట్ కోడ్ కింద మారుస్తుంది. అది అసెంబ్లర్ యొక్క డ్యూటీ. సో ద నేమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫైల్ generated by the assembler is same as the source file. Okay, that means here this is also hello.obj. File name is same but the extension is changing. So the extension of the object file in DOS, disk operating system, is .obj. But in Unix, we will call it as .o. That means hello.o. In Unix, we will call the object file as hello.o. But in disk operating systems, we will call the object file as, we will save the object file as hello.obj కింద మనం సేవ్ చేస్తాం. యూనిక్స్ లో అయితే hello.o కింద సేవ్ చేస్తాం. డాస్ లో అయితే, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ లో అయితే hello.obj లో సేవ్ చేస్తాం. సో లైక్ దట్ ద అసెంబ్లర్ ఈస్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ కోడ్ ఫ్రమ్ ద అసెంబ్లీ కోడ్ విచ్ ఈస్ జనరేటెడ్ బై ది కంపైలర్. కంపైలర్ క్రియేట్ చేసిన అసెంబ్లీ కోడ్ ని అసెంబ్లర్ అనేది ఆబ్జెక్ట్ కోడ్ కింద మారుస్తుంది. సో దిస్ ఇస్ ద స్టెప్ 3 ఇన్ కంపైలేషన్ ప్రాసెస్. సో కంపైలేషన్ ప్రాసెస్ ఇందులో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. Preprocessing, compilation, assembler, and finally linker. So last step ఏంటండి? linker. What is the linker? A linker is linking. Linker means it is linking. ఏంటి లింక్ చేస్తుంది లింకర్ అనేది? అసెంబ్లర్ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఫైల్ ని, అలాగే మన ప్రోగ్రామ్ లో ఏవైతే మనం స్టాండర్డ్ లైబ్రరీస్ ని మనం డిఫైన్ చేసామో ఆ రెండింటిని కలిపి లింక్ చేసి ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. which is executed by the machine. So what is the duty of a linker? Links generated object file, అసెంబ్లర్ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఫైల్ ని దేంతో లింక్ చేస్తుంది? స్టాండర్డ్ లైబ్రరీస్ మన ప్రోగ్రామ్ లో ఏవైతే ఉపయోగించామో వాటిని కలిపి ఇట్ ఈస్ క్రియేటింగ్ ఫైనల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. This file will be executed by the machine. That means it is appending bootstrap code. Linker assigned the load address to executable file. In Linux, executable file is called .elf. In Windows, we will call the executable file as .cox. Suppose if you are running the program in the Linux, finally the executable file will be saved in the form of extension .elf. అదే మనం విండోస్ లో వర్క్ చేస్తే ఆ ఫైల్ అనేది .cof ఎక్స్టెన్షన్ తో సేవ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఏ కంపైలర్. సో ఇక్కడ లింకర్ అనేది చాలా కీలక రోల్ ప్లే చేస్తుందండి కంపేర్ టు ద రిమైనింగ్ 3 స్టెప్స్, బికాస్ ఇట్ ఈస్ లింకింగ్ యువర్ ఆబ్జెక్ట్ ఫైల్, మనం క్రియేట్ చేస్తున్న ఆబ్జెక్ట్ ఫైల్ ని, అలాగే మన ప్రోగ్రామ్ లో ఉపయోగించే స్టాండర్డ్ లైబ్రరీస్ యొక్క ఆబ్జెక్ట్ ఫైల్స్ ని రెండింటిని కలిపి లింక్ చేసి, అండ్ దోస్ లింక్డ్ ఫైల్ విల్ బి అప్లోడెడ్ ఫర్ ఎగ్జిక్యూషన్. దట్ మీన్స్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద మారుస్తుంది.
మనం లింకర్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. లింకర్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ లింకింగ్. వాట్ ఇట్ ఈస్ లింకింగ్? A linker is a tool that is used to link all parts of the program together in order of execution. నీ ప్రోగ్రామ్ ని పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం నీ ప్రోగ్రామ్ లో ఉండే అన్ని పార్ట్స్ ని కూడా లింకర్ అనేది కలుపుతుంది. కలిపిన తర్వాత ద కోడ్ బికమ్స్ ఎగ్జిక్యూటబుల్ మిషన్ కోడ్. After linking all the program together, that means all the object codes together, then you are creating final executable machine code. So this is the main duty of a linker. Okay, so you can మనం ఇలా కూడా చెప్పొచ్చు, in C language compilation process the linker plays a very important role. లింకర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి కంపైలేషన్ లో. సపోజ్ మనం ఏంటి, ఇఫ్ యువర్ సి ప్రోగ్రామ్ ఇంక్లూడ్స్ మన ఏంటి హెడర్ ఫైల్స్ రాస్తున్నాం, హ్యాష్ ఇంక్లూడ్ HTTP ఇలాంటివన్నీ కూడా మన ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఫైనల్ గా ఎవరు లింక్ చేస్తున్నారండి? లింకర్ మనం రాసిన సోర్స్ ఫైల్ ఏదైతే ఆబ్జెక్ట్ ఫైల్ కింద మారిందో దానికి ఈ హెడర్ ఫైల్స్ యొక్క ఆబ్జెక్ట్ ఫైల్స్ ని అది లింక్ చేస్తుంది. అండ్ వీఆర్ యూజింగ్ సమ్ ఫంక్షన్స్ డిఫైన్డ్ ఇన్ ది హెడర్ ఫైల్. దెన్ ద లింకర్ మనం ఏవైతే మన హెడర్ ఫైల్స్ లో ఉన్న ఫంక్షన్స్ మన ప్రోగ్రామ్ లో వాడామో దానికి సంబంధించిన కోడ్ అంతా కూడా, హెడర్ ఫైల్ కి సంబంధించిన కోడ్ అంతా కూడా లింకర్ అనేది మన ప్రోగ్రామ్ కి అటాచ్ చేస్తుంది. ఇట్ ఈస్ లింకింగ్. ఏంటి లింక్ చేస్తుంది? హెడర్ ఫైల్స్ లో ఏవైతే మనం ఫంక్షన్స్ ఉపయోగించామో ఆ ఫంక్షన్స్ అన్ని ఆ ఫంక్షన్ యొక్క ఆబ్జెక్ట్ కోడ్ ని మన ఆబ్జెక్ట్ కోడ్ కి లింక్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ ఎ లింకర్. ఆ తర్వాత దట్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ అనేది మిషన్ దగ్గరికి వెళ్ళి మిషన్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఎ లింకర్ ఈజ్ డూయింగ్. మనం మొత్తంగా కంపైలర్ ప్రాసెస్ చూసినట్టయితే, సపోజ్ మనకు సి ప్రోగ్రామ్ రాసామండి. సి ప్రోగ్రామ్ ఎలా సేవ్ చేస్తాం? hello.c తో సేవ్ చేస్తాం. లెట్ us suppose my file name is hello. I am saving the C file with extension .c hello.c. ఈ hello.c ని నేను ఎవరికి ఇస్తున్నాను? ప్రీ ప్రాసెసర్ కి ఇస్తున్నాను. ప్రీ ప్రాసెసర్ ఏం చేస్తుందండి? ఎక్స్పాండెడ్ సోర్స్ కోడ్ కింద మారుస్తుంది. మార్చిన తర్వాత ఆ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఎలాగుంటుంది? hello.i. ప్రీ ప్రాసెసర్ ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఆ ఫైల్ ని hello.i కింద మారుస్తుంది. ఆ తర్వాత ఈ hello.hi అనేది ఎవరు పంపిస్తామండి? ఐ అనేది మనం కంపైలర్ పంపిస్తాం. కంపైలర్ ఏం చేస్తుందండి? ఈ కోడ్ ని అసెంబ్లీ కోడ్ కింద మారుస్తుంది. అసెంబ్లీ కోడ్ కింద మార్చిన తర్వాత ఎలా సేవ్ అవుతుంది మన ఫైల్? hello.s కింద సేవ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ వీఆర్ సెండింగ్ దిస్ hello.file ఫైల్ ఎవరికి ఇస్తున్నామండి? అసెంబ్లర్ కి ఇస్తున్నాం. అసెంబ్లర్ ఏం చేస్తుందండి? hello.s ఫైల్ ని hello.object ఫైల్ కింద మారుస్తుంది. ఈ hello.object ఫైల్ ఎవరికి ఇస్తున్నామండి? లింకర్ కి ఇస్తున్నాం. లింకర్ ఏం చేస్తుందండి? ఈ hello.object ఫైల్ ని hello.exe ఫైల్ కింద మారుస్తుంది. వాట్ ఈజ్ EXE? ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద మారుస్తుంది. ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ లో ఏం చేస్తుంది? లోడర్ అనేది మిషన్ కి లోడ్ చేస్తుంది ఎగ్జిక్యూషన్. ఈ ప్రోగ్రామ్ అనేది hello.exe ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే లోడర్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ లోడింగ్ ద ఫైల్ ఫర్ ఎగ్జిక్యూషన్. సో ఇది మొత్తం ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దిస్ ఎంటైర్ ప్రాసెస్ విచ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ కంపైలేషన్ ప్రాసెస్. ఇంత ప్రాసెస్ అనేది కంపైలేషన్ లో జరుగుతుందండి. ఇదంతా కలిపి మనం ఏమంటాము? కంపైలర్ అంటాం. కానీ ఇంటర్నల్ గా there are 4 phases or 4 steps involving while converting your source code into executable code. అంటే ఏంటి? మనం రాసిన హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కింద మారింది. అంటే కంపైలర్ అన్నది ఒక ట్రాన్స్లేటర్ కింద యాక్ట్ చేస్తుంది. కాకపోతే ఆ ట్రాన్స్లేటర్ లో దేర్ ఆర్ సెవరల్ స్టేజెస్. ఆ స్టేజెస్ దాటుకొని ఎగ్జిక్యూటబుల్ కోడ్ కింద మారుతుంది. So this is the overall information about what is the compilation process in C programming. సో ఈ డయాగ్రామ్ నుంచి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మనం సోర్స్ కోడ్ క్రియేట్ చేసాము. ఆ సోర్స్ కోడ్ అనేది ప్రీ ప్రాసెసింగ్ అయిన తర్వాత అది ఎక్స్పాండెడ్ సోర్స్ కోడ్ కింద మారింది. ఆ తర్వాత కంపైల్ అయిన తర్వాత అసెంబ్లీ కోడ్ కింద మారింది. అసెంబ్లీ కోడ్ కింద మారిన తర్వాత ఇది
అసెంబ్లీకి ఇచ్చిన తర్వాత ఆబ్జెక్ట్ కోడ్ కింద మారింది. ఆ తర్వాత ఆబ్జెక్ట్ కోడ్ నుంచి లింకింగ్ చేస్తూ లింకర్ అనేది ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద మారుతుంది. సో దీస్ ఆర్ ది స్టెప్స్ ఆఫ్ కంపైలేషన్ ప్రాసెస్ ఇన్ సి ప్రోగ్రామింగ్. సో ఈ వీడియోని జాగ్రత్తగా 2-3 సార్లు వినండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపైలేషన్ అన్నది ఎలా జరుగుతుందని అడుగుతారు. అప్పుడు యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఫేజెస్ ఆఫ్ కంపైలేషన్. సో 2-3 సార్లు వినడం వల్ల మీకు కంపైలేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అన్నది అర్థమవుతుంది. నిజంగా మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Learn with Lakineni, so that you will get more updates from my channel. Thank you for watching my video.